అంతేనమ్మా మనిషి. ఎంతో శ్రమించి కష్టపడి తన లక్ష్యం మీదనే దృష్టి పెట్టి ప్రయాణం చేస్తాడు. ఎక్కడో ఒక దగ్గర ఎదుటి వాళ్ళు మాటలు వినో, తన మీద తనకు అపనమ్మకం కలిగో, లేదా గెలుపు మీద ఆశ చచ్చిపోయో ఒక్కసారిగా తన ప్రయాణాన్ని ఆపేసి చేతులెత్తేస్తాడు. కానీ తనకు తెలియనిది, తను తెలుసుకోవాలని అనుకోనిది ఏంటంటే తన గెలుపు ప్రయాణం 90% పూర్తి చేస్తాడు. ఇంకో 10% దూరంలో విసిగిపోయి సంయమనం పాటించలేక నిరుత్సాహపడి ప్రయాణాన్ని విరమించుకుంటాడు. తర్వాత తను గెలుపుకు ఎంత దగ్గరగా వచ్చి ఓడిపోయానో తెలుసుకొని కుమిలిపోతాడు. కానీ అప్పటికే అంతా కోల్పోవడం వలన తిరిగి పుంజుకునే అవకాశం లేక మిగిలిన ఆకాస్త జీవితాన్ని కూడా అసంతృప్తిగా నిరుత్సాహంగా గడిపేస్తాడు. అందుకే మార్గం ధర్మంగా ఉండి ప్రయాణం ఎంత కష్టంగా ఉన్నా మధ్యలో విరమించకుండా ప్రయాణం చేద్దాం, చేసే తీరాలి అని కంకణబద్ధులమై ఆనందంగా జీవిద్దాం. జై హింద్.